ఇప్పుడు పబ్లిక్ ఫోన్ నుండి పర్సనల్ ఫోన్స్ గా మారాయి, హౌస్ ఫోన్స్ గా మారాయి. సో హౌస్ ఫోన్స్ నుండి రేపు ప్రొజెక్ట్ సెల్ ఫోన్స్ గా వస్తాయి అని ఆలోచించినటువంటి వారిలో ఒకరు నోకియా. అందుకే నోకియా కంపెనీ అన్నిటికన్నా లబ్ధి పొందింది. ఆ సమయంలో వాళ్ళు అక్కడే ఉండిపోదాము, ఇక్కడే బాగా లబ్ధి పొందుతున్నారని చెప్పి వారు అక్కడే ఉండిపోయినట్లయితే ఈ రోజు మనం చూసినట్లయితే నోకియా ఫోన్స్ ఎగ్జిస్టెన్స్ లోనే లేవు. ఎందుకంటే నోకియా అక్కడే ఉండిపోయింది, అక్కడ నుండి మరలా మార్పుకు సిద్ధం అవ్వలేదు. అనేక సార్లు మనం కూడా మన జీవితంలో ఇటు రీతిగా ఉండిపోతా ఉంటాం. మార్పును మనం అంగీకరించకుండా, మార్పుకు మనం సిద్ధపాటు కలిగి ఉండకుండా మనము ఇది సౌకర్యంగా ఉంది కదండి, ఇది చాలా చక్కగా ఉంది కదండి అని మనము ఆలోచిస్తా అక్కడే గడుపుతా ఉంటాం. The biggest enemy for you is comfort. అన్నిటికన్నా పెద్ద శత్రువు నీ జీవితంలో ఏమైనా ఉందంటే అది కంఫర్ట్నెస్, సుఖము. సుఖానికి మనము గాని బానిసగా అయిపోతే మనము ఎప్పుడు కూడా ఎదగము. ఉదాహరణకి మనం ఆలోచించినట్లయితే ఆ గృహములో నేను ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించినప్పుడు 3-4 వచ్చినప్పుడే నేను ఒక 100 మందికి ప్రసంగం చేస్తున్నట్టు నేను సిద్ధపాటు కలిగి ఉండేవాడిని. ఒక 100 మంది వస్తే ఎలా పాటలు పాడతామో అదే రీతిగా పాటలు పాడేవాడిని. వచ్చే ఆ యొక్క 3-4 కూడా 20-30 చైర్స్ వేసి ఆ యొక్క హాల్ అంతా నింపేసేవాడిని. నేను అప్పుడు ఏం చేస్తున్నానంటే మార్పు కొరకు సిద్ధముగా నేను ఉన్నాను. అదే రీతిగా నీ యొక్క జీవితంలో నీవు మార్పుకు సిద్ధపాటు కలిగి ఉన్నావా? Are you prepared for the change that is about to come into your life?